హిట్ 3 సినిమా రిలీజ్ అయిన రోజే హెచ్డి క్వాలిటీ ప్రింట్ ప్రైవేస్ చేసేసి బయట దొరికేసింది. సో నేను ఒకటే చెప్తున్నా సినిమా లవర్స్ కి, మీరు సినిమా చూడాలనుకుంటే మంచి సినిమాలకి వెళ్ళి చూడండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నమ్ముకొని వేలాది కుటుంబాలు జీవనోపాధి దొరుకుతుంది. మీరు ఆ సినిమాని ఏ ఇంటర్నెట్లో కాపీ చేసుకోవచ్చు చూశారనుకోండి, ప్రొడ్యూసర్ బతకడు, కాస్టింగ్ హీరో హీరోయిన్లు అనేది ఉండదు, వీళ్ళని పక్క పెట్టేస్తాం. వీళ్ళు అలాగ డబ్బున్న వాళ్ళు వీళ్ళు అలా. వాటి కింద మీరు ఒక షూటింగ్ జరుగుతుంది, మీరు ఒక 2 నిమిషాలు ఒక సినిమాలోనే ఒక 2 నిమిషాలు కనుక చూస్తున్నారు అనుకోండి, ఆ 2 నిమిషాల్లో కొన్ని వందల మంది టెక్నీషియన్ యొక్క ప్రతిభ, తర్వాత వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు దాన్ని నమ్ముకొని ఇంకా సకల ఈవెన్ క్యాటరింగ్ ఉంటుంది, ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు, మీరు నేను కూడా ఉంటాం. యాక్చువల్గా మీరు నమ్ముతారో నమ్మరో, ఒక సినిమా షూటింగ్ అయినప్పుడు ఇండైరెక్ట్ అందరం ఉంటాం అందులో. ఒక పాట పాడినప్పుడు అక్కడ డాన్సర్స్ ఉంటారు, ఒక పాట డ్యాన్స్ చేసినప్పుడు ఒక పాటలో మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, కథ రచయిత ఉంటారు, ఇంతమంది బతుకుతుంటారు. మీకు కృష్ణనగర్కి వెళ్ళినా వెంకటగిరికి వెళ్ళినా వేలాది ప్రజలు చిన్న చిన్న వాళ్ళు రోజు షూటింగ్ జరుగుతా కానీ బతకలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఓకే మీరు డెఫినెట్గా సినిమాకి వెళ్ళండి. బట్ ప్రైవసీ మాత్రం చేయకండి, పైరేట్ కాపీ చూడకండి, సినిమాని ఎంటర్టైన్ చేయండి. అట్లాగే ఇది ఒక కోణం ప్రజల తరఫున. అదే ప్రొడ్యూసర్ కూడా నేను చెప్తున్నాను, సినిమాను అవసరం ఉన్నంత వరకే ఇన్వెస్ట్ చేయండి, హీరోకి రెమ్యునరేషన్ చేయకండి. బతకడానికి ఎన్ని కోట్లు సరిపోతుందో చెప్పండి? 150 కోట్లు పవన్ కళ్యాణ్కి అన్ని కోట్లు ఎందుకు, అల్లు అర్జున్కు అన్ని 100 కోట్లు ఎందుకండి? బతకడానికి సైడ్ ఇలాంటి రెమ్యునరేషన్ ఇచ్చేసి ప్రజలకు భారం మోపినప్పుడు ఏమవుతుంది? ఇలా అవుతుంది. ప్రైస్ ఏం ఒక హీరో పనిచేయని గన్ని కోట్లా అండి? నేను జీవితాంతం పనిచేస్తే ₹1 సంపాదించలేను. అలాంటిది ఎందుకు అట్లా చెప్తున్నాను. ఇప్పుడు నారాయణ మూర్తున్నాడు, ఏం రెమ్యునరేషన్ తీసుకోరు కదా. అదే చెప్తున్నాను. అంటే సినిమా ఫ్యాన్స్ కోసం, ఫ్యాన్స్ అంటే మన పవన్ కళ్యాణ్ కంటే వస్తారు, అల్లు అర్జున్ కంటే వస్తారు, అలా అనుకోకండి. సినిమాను మంచి క్వాలిటీ తీస్తే చిన్న సినిమా కోర్టులో ఏ హీరో ఉన్నాడు చెప్పండి? కోర్టు మూవీలో చిన్న సినిమా హిట్ అయిన అందులో ఏ హీరో లేదు కదా, ఓన్లీ కథనే బలం. బలగన్ సినిమాలో ఏ హీరో ఉన్నాడు చెప్పండి? సో మీరు కథను నమ్ముకోండి, సినిమాను నమ్ముకోండి, అంతే తప్ప హీరో నమ్ముకొని సినిమా తీస్తున్నారంటే అక్కడ మీకు యాజ్ ఎ ఫిల్మ్ ఇండస్ట్రీ మీరు పనికిరాని చెప్తాను. డోంట్ బిలీవ్ ఆన్ ద హీరో ఫాలోయింగ్ మాత్రం నమ్మి సినిమాలు చేయకండి. అప్పుడు ఏమవుతుందంటే సినిమా యొక్క బడ్జెట్ పెరిగిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు ప్రజలు ఈ నిత్యావసర ఖర్చులు పెరిగి వీళ్ళు బతకడమే కష్టం. నీ సినిమాకు వచ్చేసి సినిమాలో స్టికర్లు కొనుక్కొని, పాప్కార్న్ కొనుక్కొని, ట్రాన్స్పోర్ట్ కొనుక్కొని 5,000 ఒక ఫ్యామిలీ అంటే 4-5 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. సినిమా 2 సార్లు వెళ్ళాలంటే 10,000 అవుతుంది. ఈ 10,000 కనుక దాచుకుంటే ఎన్ని పైసలు అవుతుందో చెప్పండి. కాబట్టి సినిమాను ప్రైవసీ పైరేటెడ్ కాపీ చూడడానికి కారణము సినిమా ఇండస్ట్రీ వాళ్ళే. అందుబాటులో టికెట్ ₹100, ఓ పాప్కార్న్ ₹50 ఉంటే మా పోదాం మామ ₹100 ₹150 వెళ్తుంటారు. బట్ ఫ్యామిలీ మొత్తం రావడానికి బడ్జెట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి 2 దిక్కులు ఆలోచిస్తున్నా. నేను విజ్ఞప్తి చేసేది, ప్రజలేమో రండి సినిమాలకు వచ్చి చూడండి, ఓకే మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకు కూడా అవసరం ఉన్న కానీ బడ్జెట్ పెట్టండి. మిగతా కాడ బడ్జెట్ కాస్ట్ కటింగ్ తగ్గించేసుకొని మంచి క్వాలిటీ సినిమా తెచ్చు. పెళ్లి సందడి సినిమా ఉంది, ఆ సినిమాకి ఎంత ఖర్చు అని చెప్పండి? ఇప్పుడు ఎవరికి సినిమా కదా. అవసరం లేకపోయినా ఫారిన్ లొకేషన్కి వెళ్ళి, అవసరం లేకపోయినా ఫైట్ సీన్ క్రియేట్ చేసేసి మాది గొప్ప సినిమా అన్నారు, గేమ్ చేంజర్ బాగా ఖర్చు పెట్టారు. ఏమైంది ఖర్చు పెట్టాలి? అది సినిమాని బడ్జెట్ అందుబాటులో తీసుకురండి టికెట్లు. సినిమా తీసుకొస్తే అట్లా ఒక మంచి సినిమా తీసినానికి ఉచితంగా చూపెట్టండి. చావా సినిమా ఉంది, యువకులకు కాలేజీలో బలం మంచి కథను నమ్ముకొని దేశ భవిష్యత్తుకు ఉపయోగపడేది, లేదా కల్చర్ను మన యొక్క సంస్కృతిని ముందు తరాలకు తీసుకెళ్లేదాన్ని చూపెట్టండి. డిఫరెంట్ మంచి సినిమాలు వస్తాయి, ప్రజలు వస్తాయి. నా యొక్క విజ్ఞప్తి.